అరే పోనీ మాట్లాడదాం. మీకు దమ్ముందంటో ఏ ఒక గీత వేస్తా, మీకు ఒక దమ్ముందనుకో నేను ఒక గీత వేస్తా, ఆ గీత నుంచి మీరు జరగద్దు. రైట్. ఓ మళ్ళా దాటితే ఏం చెప్పాలా? మళ్ళా నువ్వేదంటే ఏదో తేడాగా ఉందేంటి. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. సో గైజ్ ఇవాళ చాలా సీరియస్ కాబోతుంది. అంటే మన సబ్స్క్రైబర్స్ అనమాట. సో రీసెంట్ గా మా ఫ్రెండ్ నాకు కొట్టడం అండ్ బబ్బు వాళ్ళకి నాకు కొట్టిన వాళ్ళకి దండ వేయడం అనేది వీళ్ళు చూసిరు అనమాట. సో చాలా అప్సెట్ అవుతారు. సో వీళ్ళు ఏం చేసిరు అంటే వాళ్ళకి కొడతామని చెప్పి వచ్చిరు. నేనే వద్దు వద్దు అని చెప్పిన అనమాట. కానీ వీళ్ళు ఇంటలేరు. ప్రెజెంట్ అయితే వీళ్ళు వచ్చి ఉట్టిగా రాలే, పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకొని వచ్చారు. అది చూసి మీరు షాక్ అవుతారు అండ్ బాధ కూడా పడతారు. అండ్ అట్లనే నేను నిజంగా అంటున్నా, ఇది ఎట్లా చెప్పాలో అర్థమైతే లేదు. సో హర్ష, బబ్బు అంటే మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పండి, కానీ అట్లా చేతులు ఎత్తకండి, ఎందుకంటే మళ్ళీ అది నెగిటివ్ వేలో పోతుంది. అట్లా కాకుండా మీరు ఏం ఆయుధాలు తెచ్చిరో అది చూపిస్తే సో వాళ్ళకి ఆయుధాలు ఇది. ఎందుకంటే విజయ్ ముగ్గురికి ఉంది, అన్న మీద ఎట్లా ఇస్తారా మీ ఫ్రాంక్? మీకుంది బిడ్డ, ఇక అప్పుడు చూడు. ఇక ప్రెసెంట్ అయితే అన్న మీరు ఏడికెళ్ళి వచ్చారు? అమ్మర్పేట ఏడా? పటేల్ నగర్. సో గైజ్ మన సబ్స్క్రైబర్స్ అన్నమాట. సో వాళ్ళు వచ్చిన తర్వాత మీరు అంటే ఏం చేద్దాం అనుకుంటారు? వాళ్ళని నా ఇష్టం వచ్చినట్టు కొడతామన్నా, అట్లా ఎట్లా చేస్తారన్నా మీ మీద? నీకు గుర్తుపడతారు కదా అన్న, నీకు గుర్తుపడతారు కదా ఎట్లా మీరు వాళ్ళని కొట్టడానికి వచ్చినామన్న. అట్లా వేయడం మాకు మంచి అనిపించలేదు. దండే అయితే వేసారు, ఆ సబ్స్క్రైబర్ తట్టుకోలేకపోయినాం, వచ్చినాం కొడతాం వెళ్ళిపోతాం అంతే. మీ వీడియోలు చూడడం, లేకపోతే కొట్టకపోతే వీడియోలు చూడాలి. సో గైస్ అంటే సబ్స్క్రైబర్స్ కోరిక కూడా మనం తీరాలి. తెలిసి సార్ నేను ఊరుకోనా, నేను మీ ఫ్యాన్. మేము వాళ్ళెవరో కొట్టేది బచ్చాలు, వాళ్ళు ఎట్లా కొడతారా? గుడ్ల వర్షం పడుతుంది ఇప్పుడు. సో ప్రెసెంట్ అయితే మీరు నలుగురు పట్టుకోరి, 1 2 3 మీరు పట్టుకోరి, ముగ్గురు. ఇంకొక వీళ్ళనేనా ఆయన కూడా వీళ్ళు చాలా బాధ అనిపించింది నాకు. పూలదండ వేసి నాకు ఇంత టార్చర్ చేసినందుకు. నేను బబ్బు గారు నిజంగా పోయి కొట్టేస్తాడు అనుకున్నా, మొత్తం ఆ పర్ఫార్మెన్స్ అట్లా వేసినాడు. ఏమనుకుంటున్నా బిడ్డ, ఏమనుకుంటారా? బచ్చాలు హలో అరే హర్ష ఇడికి రండి, ఈడ ల్యాండ్స్కేప్ దగ్గరికి రా. ఆ వీడియో వల్ల చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. అది ఆ వీడియో వల్ల వచ్చి వాళ్ళకి ఏం చెప్పకండి సారీ చెప్పారు, నేను సెట్ చేసేస్తా. సరే నువ్వు బబ్బు గాని తీసుకొని రా. ఆయన విజయ్ ఉన్నాడు మా ఫ్రెండ్, ఆయనకు నేను చేస్తాలే ఫోన్ వదిలే. విజయ్, ఇది మనోళ్ళు కొంతమంది నీతో మాట్లాడానికి వచ్చారు, సబ్స్క్రైబర్స్. అదే మొన్న వీడియోది కొంచెం ఇష్యూ అవుతుంది, అది ఏమన్నా ఉంటే ఇమ్రాన్ చూసుకుంటాడు, కానీ నువ్వు అయితే వచ్చేసి ఓకేనా? ఎంతసేపు అట్లా వస్తున్నావు? ఎక్కడ నువ్వు? నేను వచ్చేస్తున్నా, పక్కన 5 to 10 minutes వచ్చేస్తా. సరే అయితే వచ్చేసి. ఓకేనా అన్న? నువ్వు ఇగో ఒక ట్రే పట్టుకో అన్న, ఒక ట్రే పట్టుకో. అలా అన్న ఇది ఎక్కి, అది తీసుకో అన్న, అది ఎక్కి అన్న. ఇగో నువ్వు తీసుకో ఇది అన్న, నువ్వు ఎక్కి, నువ్వు ఆడికెళ్ళి. ఇగో వాళ్ళు చూడే రఫ్తారు ఉండాలని పట్ట ఆనందం చూడు.
అలా నువ్వు ఆ కార్ ఇంకా వెళ్ళిపో. మాట్లాడిన తర్వాత సో గైస్ ఇగో మన సెటప్ ఇగో ఆడికెళ్ళి ఉందన్నమాట. సో ఫస్ట్ కనిపించద్దు, నువ్వు వాళ్ళకి కనిపించద్దు, తర్వాత కనిపించాలా. డీసీఎం ఇంకా వెళ్ళిపో, నువ్వు అటు వెళ్ళిపో. A few minutes later. మాట్లాడు విజయ్ కొట్టిన వాళ్ళు ప్రాంక్ ఎట్లా చేస్తారా మీరు? టీమ్ లో అలా దోస్తే అన్న ఆయననే కొట్టించుకుండు. దోస్త్ అయితే మీరు దండ ఎందుకు వేసిర్రు? దోసుకేస్తాం దండ కొట్టించుకున్నా కాబట్టి నవ్వుకుంటా వీడియోలు చేస్తాను. వీళ్ళు దండేసి డాన్స్ చేస్తారు. అంటే అది రామ్, నువ్వు అది కట్టది యాక్టింగ్ అంట. వెళ్ళిపోతారా? కట్టది ఎట్లా ఇగో ఈ కట్ట పెట్టుకొని ఆ కట్ట ఎట్లా పెట్టుకొని చేసినావు రావు ఒకసారి సీరియస్ అవుతుంది. అరే కట్ట పెట్టుకున్నావు కదా చూపి అంటున్నావు. తలవారు తీసినావు కదా, ఇప్పుడు ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో ఎంతసేపు చూస్తావురా? సరే అవురా యాక్టింగ్ చూపించేరా యాక్టింగ్ రక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను. యాక్టింగ్ చూపిమంటారు. తీసుకొని ఇట్లా చేసారు అయిపోతుంది. టూ మచ్ రే, టూ మచ్. నువ్వు ఆడాలి, ఆయన తీసి తిప్పాలి. చూస్తే ఇవన్నీ కావన్నా నేను చెప్తా. అరే తెలుసు, కాకపోతే అన్న అంటే ఇష్టం అని మీరు ఎక్కువ చాలా టూ మచ్ చేస్తారు. అరే ఫ్రెండ్ అయితే మీరు ఎట్లా చేస్తారు? చాలా టూ మచ్ చేస్తారు. కట్ట పెట్టుకొని చూపి. కట్టే కాదన్న మరి మేము ఇక్కడ అర్థమైందా? భయం పడ్డావా? పెట్టుకో, వదులు పెట్టుకో. ఒక్కసారి ఇమ్రాన్ భాయ్ ముందటే నా ధైర్యం. పాపం దడుచుకున్నట్టున్నాడు తిరిగేదవా. ఆయనను కూడా ఆడిపిస్తాం. రాని ఎవరైతే రాని ఆయనను కూడా ఆడిపిస్తాం.
నేను ఒక మాట చెప్తా, ఈడ నుంచో నేను ఒక మాట విను. ఫస్ట్ నాకు క్లారిటీ కావాలి నేను చెప్తా ఇక్కడ రా, నేను చెప్తా. ఈడ నుంచో. ఏం చేస్తాను తెలియదా మీ ఓన్ని పిలుచుకో, మీ ఓన్ని పిలుచుకో. అరే విజయ్, ఎట్లా వస్తారు వాళ్ళు మన సబ్స్క్రైబర్స్, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు బాధపడ్డారు. వీడేంది నా కొట్టిన నువ్వు కన్విన్స్ చేయాలి కదా వాళ్ళకి. కన్విన్స్ ఎందుకు వచ్చారు పొరల మీకు ఎట్లా వస్తారు పప్పు మీద ప్రేమ వచ్చింది. సరే చిన్న పనులు ఉన్నారు కదా మరి నువ్వు చెప్పాలి కదా మరి వాళ్ళకి మనం మీకు ఎట్లా వస్తాడు మనం మీకు ఎట్లా వస్తాడు సరే నువ్వు ఈడు మళ్ళా దమ్ముంటే ఈడు. అరే పొద్దు దాకుంటా పై ఏదో తేడాగా ఉందేంటి? ఇగో మీకు దమ్ముంటే ఇక్కడనే ఉండుర్రి, ఉంటాం ఈడుండి మాట్లాడురు. మీరు పొద్దున కాదు, ఒక గంట ఉండరు, దాని తర్వాత మాట్లాడు. ఒక 5 నిమిషాలు ఇగో మీరు మేమేమో ఏమో చేస్తున్నాం అది ఇది అంటారు. అదే అంటారా? ఈయన ఉండరు. మీరు మొగోళ్ళు అయితే, మీ ముగ్గురు మొగోళ్ళు అయితే ఈయన ఉండరు. చెంచాలు కూడా ఉండాలి. తమ్ముడు బరాబర్ సరే ఇగో సరే ఓపెన్ గా మాట్లాడుకో. మీకు మేమేమని తెచ్చినా మీకు భయం లేదా? ఊరికి మేమేమని తెచ్చుకోండి మీకు భయం పెట్టాలా? మీకు భయం పుట్టియాలా? భయం పుట్టియాలా? ఇంకా బుట్టలే అసలు ఇంకా బుట్టలే అసలు ఇంకా ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇగో మాటలతో వద్దు విజయ్. ఇగో వానికి ఏంది మొన్న పూలదండ ఏంగానే వాన్ సైడ్ అయినవారు. ఓకేనా? అంతే మరి మా వాళ్ళు ఇప్పుడు రైట్, మా వాళ్ళు కూడా వచ్చిర్రు, మా వాళ్ళు కూడా చూపిస్తారు. ఇగో మీరు భయం ఈడికెళ్ళి అడుగు ఇట్లా దాటిరు అనుకో, మీరు బేకాలు కాదు. ఈ అడుగు ఒక్కడు కూడా దాటది ఇండియా ఉంచాలి. సరేనా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీకు దమ్ముందంటో ఇగో ఒక గీత ఇస్తా, మీకు ఒక దమ్ముందనుకో నేను ఒక గీత ఇస్తా, ఆ గీత నుంచి మీరు జరగద్దు. మళ్ళా దాటితే ఏం చెప్పాలా? మళ్ళా మేము పెట్టే పేరు మళ్ళీ మేము పెడతాం. పెట్టు. మీరు కూడా ఏమైనా గీత వేస్తారంటే గీతాలు ఉంటే మా డైరెక్ట్ అటాక్ ఉంటుంది. ఏదైనా సరే చేసినా కదా నువ్వు గీత దాటదు. ఈ గీత దాటిరంటే కథమే మీ షాట్. ఒక పూలదండ అరే చిన్నప్పుడు గీత దాటద్దు అంతే. ఇగో చిన్నప్పుడు నుంచి నేను చూసినారా, మొన్న ఆయన నాకు అది చేసిన పూలదండ వేసిన నాకున్న బాధకి అరే సరే ఇట్లానే ఉండు. దమ్ముంటే నాశనం అవుతారు. కాదు ఇప్పుడు ఏం చెప్పు నాకు అర్థమైతే ఏంటంటే ఇప్పుడు దాటి రావద్దన్నా ఉందిలే మంచి కాలం ముందు ముందునా దాటేసిడు మీ విజయ్ భాయ్. జరుగు. అరే అరే అయ్యో పాపం సారు ఇట్టాలా కయ్యారు. ఏంది ఇప్పుడు ఎప్పుడు ఏమైంది? గీత దాటి ఆగు మాట్లాడదాం. అరే గుడ్లు తీసుకురా. గీత ఆగు. మీరు గీత దాటకుండా పొద్దునాక ఉంటా అన్నావు, ఈయన భయపడుతుంటే ఇగో గాయ్స్ ఇమ్రాన్ భాయ్ సబ్స్క్రైబర్స్ ఇట్లా ఉంటారు. ఇగో వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఏం లేదు. బబ్బు వాడు చూడు, ఏడున్నాడు బబ్బు వాడు. ఇక రండి, షెటర్ ఎంకల్ దాచుకోరు. అరే మీ అన్న షెటర్ ఎంకల్ దాచుకుంటారు. అరే
పోనీ చచ్చిపోతురుదా వచ్చాయి అయ్యో మా సబ్స్క్రైబర్స్ పెట్టుకుంటే ఇట్లుంటది రివెంజ్ ఎట్లుంది ఇక అన్నాడు వెళ్ళిపోదాం వచ్చారు సో గైస్ మన సబ్స్క్రైబర్స్ పెట్టుకుంటే ఇట్లుంటది అనమాట పోనీ ఇక చచ్చిపోతురు సో ఇవాళ అంబర్పేట నుంచి వచ్చిర్రు రేపు వేరే ఏరియా నుంచి వస్తారు అగో వాని చేతిలో గుడ్డుంది ఓన్ కొడతావు అయ్యో ఇవే వద్దు అరే అయ్యో అరే ఒక గుడ్డు అరే సో గాయస్ ఇగో ఏడుస్తురు ఇగో వాళ్ళ చూడు ఇక్కడ ఇగో ఏమైంది అయ్యో ఏం చేసినా కాదు నాకు కొట్టే ఛాన్స్ కూడా కొట్టలే తీసుకోవాలా మరి ఒక గుడ్డ నాకు 400 గుడ్లు కొట్టిరు ఇగో మీరు చేసినా మేమే దెబ్బలు తింటున్నాం మేము చేసినా మేమే దెబ్బలు తింటున్నాం అన్న ఏం చేసి ఎవరు దెబ్బలు తిన్నారు లాస్ట్ టైం ఎవరు దెబ్బలు 3 వీడియోల నుంచి ఎవరు దెబ్బలు తింటారు ఇప్పుడు మీ అన్నకు పూలదండ నేను లదాఖ్ పోతున్నా కారు ఉంది కార్లో డీజిల్ సో గైస్ ఒక గీతలో ఉంచలేక పోయిరు నాకు 400 గుడ్లు కొట్టిరు నేను కాదు నేను ఉరికను కూడా ఉరకలే నాకు ఏడైతే డేంజర్ తాకుతున్నా అప్పుడు ఉరికినా నేను మామూలుగా మాత్రం ప్లాన్ చేయలేదు సరే రైట్ ఇనో రింగ్ నుంచి ఫస్ట్ బయట పోయింది ఎవరు ఇగో ఈయన మీ అన్న అన్నారు మీరు ఇద్దరు ఉన్నారు నేను వీడియోలో కూడా ఉంది మళ్ళీ రిపీట్ చేస్తా స్పీడ్ వచ్చిన అంత స్పీడ్ వెళ్ళిపోయినా బయటికి మరి ఏం చేస్తాం మరి మమ్మల్ని కాపాడుతూ అనుకుంటే ప్లాన్ చేసిన అన్నప్పుడు నిలబడాలి నేనైతే నిలబడుతుంటే అది అప్పటికి అది వేరు పండగ రోజు అది. సో గైస్ ఫైనల్లీ చూసిరు కదా ఇట్లుంటది ఇమ్రాన్ భాయ్ తో పెట్టుకుంటే ఇట్లుంటది ఇమ్రాన్ భాయ్ వదిలేసి వేరే వాళ్ళు పూలదండ వేసిరు ఇగో పూలు అయిపోయినాయి ఇగో చూడు ఆల్ ద బెస్ట్ అయిపోయినావు నువ్వు వాడు నీకు వదిలాడు కథం రాబోయ్ అరే నేను ఇంత ప్లాన్ చేస్తానని తెలియదు రాబోయ్ ఇట్లా చేసినావా నిజంగా మమ్మల్ని అయితే మళ్ళీ పూలదండ వేసుకున్నప్పుడు నువ్వు వేసుకున్నావు కదా పూలదండ అయితే నువ్వు అది కూడా నా ప్లాన్ కాదన్నా అలా ప్లాన్ పూలదండ వేసుకుంటే ఖుషి అయిపోయింది ఇట్లుంటది కాలు జలకే చాలు మీకు ఫస్ట్ అయ్యో మా అన్న వస్తే ఏం చేయలేరు అది రింగ్ వేస్తే ఫస్ట్ ఉరికింది నేను వచ్చి నేను పట్టుకోలేను అనుకుంటున్నావా ఏది పట్టుకోరి అయిపోయింది అంతా అంతే. సో గైస్ ఎట్లుంది మా డైరీ కొంచెం కొంచెం జూమ్ నెక్స్ట్ వీడియోలో ఏమన్నా కానీ చూసుకుందాం. చలో గైస్ రైట్ బాయ్ చేసినాం కదా నువ్వు ముట్టకు రైట్ బాయ్